అందరికీ ప్రైజ్లాలండి. మాది వచ్చేసి గోదావరి గని రామగుండం మండల్. అయితే ఒక 3-4 సంవత్సరాల నుంచి మా భార్యకి ఫస్ట్ మెడ నొప్పి వచ్చిందనమాట. దాని గురించి హాస్పిటల్కి వెళ్ళాను. తర్వాత వెన్నుపూస నొప్పి వస్తే మళ్ళీ దాని గురించి ఒక 4-5 హాస్పిటల్ తిరిగాను. తర్వాత వచ్చేసి నరాల నొప్పులు వస్తే మళ్ళీ దాని గురించి హాస్పిటల్కి వెళ్ళాను. తర్వాత మళ్ళీ కీళ్ళ నొప్పులు వచ్చేసి గోదావరి గని కానీ, కరీంనగర్ కానీ, గుంటూరు కానీ, విజయవాడ కానీ, నరసరావుపేట కానీ హాస్పిటల్ అన్నీ తిరిగిదాయి అనమాట. అయితే పోయినసారి మీటింగ్లో 2వ తారీఖు జరిగిన విజయవాడ మీటింగ్లో హాస్పిటల్కి వెళ్ళేసి అక్కడి నుంచి అక్కడికి మా అత్తగారను మా ధనలక్ష్మి ఇద్దరు కలిసి ప్రేయర్కి వచ్చారనమాట. ప్రేయర్కి వచ్చిన తర్వాత పాస్టర్ గారు పేరు పెట్టి పిలిచి ప్రార్థన చేశారనమాట. ప్రార్థన చేసిన కాడి నుంచి అంతకుముందు ఎప్పుడైతే నీరసంగా ఉంటుందో ఇక ఈ ప్రార్థనకు వచ్చి పోయిన దగ్గర నుంచి కూడా కొంచెం హుషారుగా ఉంటాం, లేచి తిరగటం, మంచిగా పనులు చేసుకోవటం. ఇంకా వచ్చేసి ఇంతకుముందు ఎంత వీక్నెస్కి అయితే ఉండేదో ఇప్పుడు ఆ వీక్నెస్ అంతా పోయింది. ధనలక్ష్మి హో షరమా మైకిల్ అక్కడికి ధనలక్ష్మి కమ్ 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 సోదరి ముసోరా తెక్కి హెదియమ్మా బెస్సులోరామా. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? తెలంగాణ నుండి. ఎక్కడ? తెలంగాణ పెద్దపల్లి డిస్టిక్ రామగుండం నుండి. రామగుండం, కరీంనగర్. అవును. ఏం సమస్య ఇది? నాకు అసలు హెల్త్ బాగోట్లేదు డాడీ. ఏమైంది మీకు? ఫస్ట్ వెన్నుపూసలో డిస్కులు బయటకు వచ్చి నరాలను ఒత్తుకుంటున్నాయని చెప్పారు. తర్వాత మళ్ళీ చెవులో నొప్పి, తలంతా తిప్పుతుంది, కీళ్ళ వాతం అని చెప్పారు. ఎన్ని హాస్పిటల్ తిరిగినా నాకు తగ్గట్లేదు. ఇప్పుడు కూడా నేను హాస్పిటల్ నుండే ఇక్కడికి వచ్చాను. ప్రేయర్ అయిపోతుందేమో, అందుకోలేనేమో అని భయంతో వచ్చాను ఇక్కడికి. ధనలక్ష్మి, దేవుడు నన్ను చూడడా అవిశ్వాసం కూడా నాకు వచ్చేసింది. ఈ బాధ పడలేక సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను. ఇప్పుడు అలా అనుకో, ఎప్పుడు అలా అనొద్దు. దేవుడు బలమైన దేవుడు, ప్రేమ గల దేవుడు. ఒక్కదాన్ని పడుకుని ఇక నేను ఇంతేనా అన్నప్పుడు ఫోన్ చూస్తుంటే మీ వీడియోలు చూశాను. ఆ వీడియోల ద్వారా ఇంత దూరం వచ్చాను. ఏం కాదు, ప్రభు నీకు సహాయం చేస్తాడు. నీ ప్రతి కన్నీటిని దేవుడు తుడుస్తాడు. ఎన్నాళ్ళ నుంచి నీకు ఈ ప్రాబ్లం బిడ్డా? నాకు 5 years నుండి తల తిప్పేది, బాగా కళ్ళు తిరిగి నన్ను ఎవరో పడేస్తున్నారు అనిపించేది. హాస్పిటల్కి వెళ్తే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పారు. ఇక కీళ్ళవాతం అని ఇందాక డాక్టర్ గారు చెప్పారు. ఇక నీకేం కాదు. పిల్లలు నా పిల్లలు ఏమైపోతారు, నేను లేకపోతే ఎట్లా, చిన్న పిల్లలు అని చాలా భయపడ్డాను. ఏం కాదు, నీకేం కాదు. నేనున్నా, నీతో యేసయ్య ఉన్నాడు. నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ఇంక నీకు ఆ ప్రాబ్లం రాదు. దేవుని ఆత్మతో నీ కొరకు నేను మాట్లాడబోతున్నా. దేవుని అభిషేకంతో నీ కొరకు ప్రార్థన చేయబోతున్నా. దేవుని శక్తి నేను తాకుతుంది. ధనలక్ష్మి, నీ మీద ఆవరించబడిన చీకటి ఆత్మ, కాళ్ళల్లో, కీళ్ళల్లో, ఎముకల్లో, కండరాల్లో, వెన్నుపూసలో ఏ బలహీనత అయితే సాతానుడు కలుగు చేశాడో అది వెళ్ళిపోతుంది. ధనలక్ష్మి, నీ మీదకు దేవుని హస్తం ఒకటి చాచబడుతుందో చూడు. దేవుని సన్నిధిని తాకుతుందో చూడు. ధనలక్ష్మి తాకుతుంది. Be healed. Touch. టైంకి 5 గంటలకల్లా లేచి ప్రేయర్ చేసుకొని పిల్లల్ని స్కూల్కి రెడీ చేసి పంపడం కూడా అంతా కూడా బాగుంటుంది. మొన్న మొత్తానికి వచ్చి ప్రార్థన చేసిన కాడ నుంచి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోయినాయి అనమాట. క్లియర్ అయిపోయి ఇంతకుముందు కన్నా కూడా ఇప్పుడు ఎక్కువ హుషారుగా ఉంటుంది. ఆ మాటలో చేంజ్ వచ్చింది. తనే మంచిగా పని చేసుకుంటుంది అనమాట. పోయిన 2వ తారీఖు దగ్గర నుంచి ప్రార్థన చేసిన దగ్గర నుంచి తను మంచిగా ఉంది. ఇక ఇంతకుముందు కన్నా కూడా ఇప్పటికి మాటలో మార్పు వచ్చింది. ఎప్పుడు నవ్వు ఉండేది కాదు, ఇప్పుడు ఆ నవ్వు కూడా ముఖం మీదకి వచ్చింది.